తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతిలో అత్యంత అమానుషమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి తన బిడ్డ అడ్డొస్తుందనేటువంటి ఒక కారణంతో బిడ్డని అతి దారుణంగా చంపినటువంటి తల్లికి సంబంధించినటువంటి ప్రియుడు తిరుపతి నుంచి తీసుకొని వచ్చి ఏర్పేడికి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో పాపని అత్యంత దారుణంగా చంపి పూడ్చిపెట్టినటువంటి ఘటన. ప్రస్తుతం నేను పాపానాయుడుపేటకి చెన్నంపల్లికి మధ్యలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది వద్దున్నాను. ప్రస్తుతం పాపని ఇక్కడే చంపి పూడ్చిపెట్టినటువంటి ఘటన. ప్రస్తుతం నిందితులిద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆ ఒక్క ఘటనా స్థలానికి వచ్చి పాప మృతదేహాన్ని వెలికి తీశారు. ఇక్కడే పోస్ట్ మార్టం చేసి పూడ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అయితే రేణిగుంట రోడ్లో ఉన్నటువంటి ఆటోనగర్కి సంబంధించినటువంటి నాగరత్నమ్మ కూతురు ఆశాజ్యోతి, అంటే ఈమెకి శేఖర్ అనేటువంటి వ్యక్తికి దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే పాపకి 3 సంవత్సరాలు, అంటే చిన్న బిడ్డ కూడా వాళ్ళకి జన్మించింది. అయితే కొన్ని కారణంగా వాళ్ళంతా కూడా విడిపోయినటువంటి పరిస్థితి, డైవర్స్ కూడా తీసుకున్నారు. అయితే లత ఆమె తనిగా ఉంటుంది. పోస్టల్ కాలనీలో తన కూతుర్ని పెట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి సందర్భంగా ఆశాలతకు ఏర్పేడికి సంబంధించినటువంటి రెడ్డి శేఖర్ అనే రెడ్డి కుమార్ అనేటువంటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అతను కండిషన్ పెట్టాడు, పెళ్లి చేసుకోవాలంటే పాపని దూరంగా పెట్టాలి, పాప ఉండకూడదని ఒక కండిషన్తో తల్లి అదే రకంగానే ప్రియుడు ప్లాన్ చేసిన విధంగా కూడా పాపని అత్యంత దారుణంగా చంపి ఇదే స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టాడు. ప్రస్తుతం ఆ ప్రొసీజర్ అంతా కూడా జరుగుతుంది. ఇద్దరు నిందితులను కూడా అవ్విచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పాపని పూడ్చిపెట్టినటువంటి ప్రదేశం ఇదే ప్రాంతము. స్వర్ణముఖి నది అంతా కూడా నదీ ప్రవాహిక ప్రాంతము. ఈ బెల్ట్లోనే ఎవరికి అనుమానం రాకుండా పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి. తిరుపతి ఈస్ట్ పోలీసులు తీసుకొని వచ్చి విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. ఇప్పటికే పాప మృతదేహాన్ని వెలికి తీశారు. ఇక డాక్టర్స్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చిన్న బిడ్డ, అసలు కనికరం కూడా లేదు. ప్రియుడు మాటలు విని ప్రియుడు మోజులో పడి ఈ రకమైనటువంటి ఘాతుకానికి పాల్పడినటువంటి ఆ మహిళను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఒక్క ఆశా లతాకు సంబంధించినటువంటి తల్లి నాగరత్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె పాప కనిపించట్లేదని పోలీసులకి ఫిర్యాదు ఇవ్వడంతో ఈ డొంకంతా కూడా కదిలిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అదే స్పాట్కి మనం వెళ్తూ ఉన్నాము. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఈమె పాపకు సంబంధించినటువంటి అమ్మమ్మ, అంటే ఆశాలత తల్లి ఈమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇతను కూడా చూడొచ్చు, అంటే ఆశాలతకి భర్తగా ఉన్నాడు. అయితే ఆయన కొన్ని కారణాల కిందట ఆయన పూర్తిగా కూడా డైవర్స్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఆశాలతకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అంటే ఎప్పుడు అనుమానం వచ్చిందమ్మా మీకు? మాకు శుక్రవారం నుంచి అనుమానం వచ్చింది సార్. అంటే పాపని రోజు కలిసేవారా, చూసేవారా? డైలీ మా ఇంటికాడికి వస్తుంది. డైలీ మా ఇంటికాడ కనింది ఆమె వస్తే సాకింది నేను. డైలీ అన్నం తింటా ఉంటుంది డైలీ. కనీసం ఏడన్నా ఇల్లు పుడిసి చెప్పబట్టుకుండా ఇల్లు పుడిసినా కానీ నా దగ్గరే ఉంటుంది నైట్లో పుట్లో కానీ. అంటే ఆమె భర్తకి ఈమెకి ఎందుకు డైవర్స్ అయింది, ఎందుకు వివాదాలు వచ్చాయి? వాళ్ళు ఏం మా అల్లుడు మా కూతురు మీద అనుమానం పెట్టినాడు, చూపించినాడు సెల్లు, ఇది సరిపోతుందా అని. సరే మేమేం చెప్పలేం కదా దానికి. నన్ను అక్క అని అంటాడు మా అల్లుడు. అక్క మరి సరిపోతుంది అక్క అన్నాడు. ఇంక నేనేం చెప్పలేం కదా దానికి. తప్పు నాకు వద్దు ఈ పిల్ల, నువ్వు 6 వేసుకున్నాక నేను ఆ పిల్ల దగ్గర ఒక్కరోజు కనుక కాపురం ఉన్నాను. ఇంక ఇష్టం లేని అనుకున్న దగ్గర మనం ఎందుకు కాపురం చేయించాలని సరే వచ్చేయండి. రెడ్డి కుమార్కి మీ కూతురికి వివాహ సంబంధం ఉన్నట్టు అతను పక్కన అందరూ చెప్పుకుంటుంటారు. ఈ వాళ్ళ ఫ్రెండ్లు అంతా చెప్పుకుంటారు. మాకు తెలియదు, మేము చూసింది నిన్నదాన్ని. ఇంతకుముందు ఎప్పుడు చూసింది మా అల్లుడు నాతో చూసినాను. పెళ్ళి నేనే చేసిన. పెళ్ళి కాకముందే కడుపు తెచ్చుకుని బిడ్డ కనింది. నేను పై పొడి చేసి ఇదే మరి కంప్లైంట్ ఇచ్చి ఊరు అని చెప్తే మళ్ళీ నేను పోలీసులకు వీళ్ళకి చెప్పి పెళ్లి చేపించి బిడ్డని కనింది. అంటే పాపని అడిగారు కదా, అప్పుడు ఏం చెప్పింది మీ కూతురు? డైలీ ఎత్తుకొని పోయేది, గుడ్లు తుక్కొని వస్తాను ఉండు,
అని చెప్పి సెల్లు ఛార్జింగ్ కూడా ఎత్తుకొని పోయింది. మరి డైలీ ఎత్తుకొని పోతుంటే సాయంకాలం అవుతుంది మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఎక్కడైనా పోవాలంటే నాకు అక్కడే తెచ్చదు. ఇప్పుడు డౌట్ పడాల్సిన పని కానీ నాకు లేదు కదా. ఈ రోజు ఎత్తుకోపోకుండా లేకుండా ఎత్తుకొని పోతే డౌట్ వస్తుంది. రోజు ఎత్తుకొని పోతుంటే రోజు తెస్తూ ఉంటుంది బిడ్డని. ఎక్కడికైనా పోవాలంటే నాకు అక్కడ చెప్పేసి వదిలేసిపోతూ ఉంటుంది. ఏమి లేదు, మా ఇంట్లో నుంచి బయట ఎత్తుకొని పోయింది. గుడ్లు తుక్కొని వస్తానుండు, నాకు తోడు ఎవరు ఉన్నారు ఇంటికాడ, ఆ పిల్లన్నా ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పింది అంతే. ఇంకేం తెలియదు నాకు. అంటే ఆమె అడిగినప్పుడు పాప కనిపించట్లేదని చెప్పి మీరు అడిగారు కదా, అప్పుడు ఏం చెప్పింది? మాకు ఫోన్లో చెప్పలేము, మెసేజ్ పెడతా ఉంది. ఏమని పెట్టింది మెసేజ్? అది నాకు తెలియదు. మా మరిదికి మా కొడుకు చెల్లికి వాళ్ళకి టచ్ చెల్లెలు కదా, వాళ్ళకి పెట్టినది మాకు తెలియదు. వాళ్ళు చూసి చెప్పటం మాకు అంతే. తాత రంగా ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాము. అంటే పాప ఫోటో కూడా ఆయన చూపించి భావోద్వేగానికి గురవుతున్నాడు. అంటే ఏంటి పాప ఎలా ఉండేది అసలు మీతో పాటు? తల్లితో కొద్దిగా విభేదాలు ఉన్నట్టని తెలుస్తుంది. మేమంటేనే ఇష్టం సార్ అప్పలకి, అవ్వ తాత అంటాను. అమ్మ నాన్న 10 రోజులన్నీ ఆడనే సావని కానీ ఉన్నాయి. అప్పలతో కూడా ఎక్కువ వద్దంటుంది, నన్నే అడుగుతూ ఉంటుంది, మా భార్యని అడుగుతూ ఉంటుంది. ఆ రోజు ఎత్తుకొని పోయింది, నేను తాయిసి పనుకున్నాను. నాకు కూడా చెప్పా పెట్టకుండా ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తే గోబీ రైస్ తినేసి పడుకోంది డాడీ అనింది. సరే పడుకోంది కదా, ఈ టైంలో పడుకోదు కదా నాయన అన్న. లేదు డాడీ కొంచెం ఏదో కడుపు నొప్పి అన్న. సరే ఇక్కడికి తానైనా నీకంటే అటు ఒకటి చూసుకుంటాను అన్న. సరే డాడీ అనిందంటే అప్పటి నుంచి ఫోనే లేదు మాకు. మళ్ళీ టక్కున మరుసటి రోజు మెసేజ్లో నా కొడుకు సెల్లో మెసేజ్ పంపించిందారంట, ఈ మరి చచ్చిపోయింది. నేను ఇంతవరకు ఫోటో చూడాల, ఆ వీడియోను చూడాల. నేను నేరుగా అలిపిరి కాడికి పోయినా. మేము ఉండేది ఆటనగర్లో, వాళ్ళు ఉండేది పోస్టర్ కాడికి. మాకు తెలియకుండా అలిపిరి కాడికి పోతే అక్కడ వాళ్ళు సార్ ఈ మరి సార్ మిస్సింగ్ ఇది అయింది సార్ అంటే వాళ్ళు లొకేషన్ పెట్టినారు. లొకేషన్ పెడితే ఇక్కడ లొకేషన్ ఇక్కడ చూపించింది. సరే అనేసి ఇది ఈస్ట్కి పోండి మీరు అన్నారు. ఆ మరుసటి రోజు వీళ్ళు పిలుస్తామంటే వీళ్ళు ఆడ తిరుగుతూ ఉన్నారు, యాడికి పోలా. నేను డైరెక్ట్గా ఈస్ట్కి పోయేసి ఫోటోలు, నా కూతురు ఫోటో నా మనవరాల ఫోటో ఎత్తుకొని పోయేసి అడిచేసి సార్ ఇది సార్ అన్న వెంటనే యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు యాక్షన్ చేసి పడేసినారు. నిన్నదా పట్టుకొని వచ్చినారు, ఈరోజు తొడుకొని వచ్చినారు మమ్మల్ని. అదే సార్. కానీ మీ కూతురు వీళ్ళు ఎవరికి చేయకూడదు సార్. ఆ మరిగా వీలే కాదు సార్, ఏ బిడ్డకు జరగకూడదు సార్. ఈ మరిగా పసి బిడ్డ సార్, బంగారు లాగుండా మా దగ్గర తీసుకున్నచ్చు కదా తాత. తాత అయిన రంగా అతని పేరు. ఏ రకమైనటువంటి భావోద్వేగానికి గురవుతున్నారో చూద్దాం. సిఐ ఉన్నారు, ఇక్కడ నుంచే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ ప్రొసీజర్ ఎలా ఉంది, ఏం జరగబోతుంది? ప్రొసీజర్ రన్నింగ్లో ఉంది. మిగతా విషయాలు అన్నీ ప్రెస్ మీట్లో వెల్లడిస్తాం సాయంత్రం. అంటే ఏంటి సార్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ అంటే వాళ్ళు ఒప్పుకున్నారా స్పాట్లోనే? అవును, అరెస్ట్ చేసుకొని ఇటుకి తీసుకొచ్చాను, సీన్ చూపించుకొని వెలికి తీస్తాను బయటికి. సో ఈస్ట్ పోలీసులు మొత్తం ఇక్కడే టీం ఉండి దాన్ని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. పాప మృతదేహాన్ని పూడ్చిపెట్టినటువంటి ప్రదేశం ఇదే. ఎంత దారుణమైనటువంటి ఘటన. ఒక ప్రియుడు మోజులో పడి ఇంత దారుణానికి పాల్పడినటువంటి ఆ మహిళని నిజంగా క్షమించకూడదని తల్లిదండ్రులే ఏకంగా చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎవరైనా బయట వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుంటే అది వేరే కథ. కాకపోతే ఆశాలతకు సంబంధించినటువంటి తల్లి ఎవరైతే నాగరత్నం ఉందో ఆమె తన కూతురిపైన అనుమానంతో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇదే ప్రాంతంలోనే పాపని అత్యంత దారుణంగా చంపి పూడ్చిపెట్టినటువంటి ఘటన అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం బాడీని వెలికి తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం డాక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆ ప్రొసీజర్ కూడా స్టార్ట్ కాబోతోంది. కంప్లీట్గా ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి అటు పాపకి సంబంధించినటువంటి అవ్వాతాత, అదే రకంగానే భర్త ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా విషాద ఛాయలు అయితే ఎలుముకున్నాయి. వాళ్ళు ఉన్నటువంటి ఆటోనగర్ కావచ్చు, లేకపోతే పోస్టల్ కాలనీకి సంబంధించినటువంటి మొత్తం అందరూ కూడా పాపతో చాలా చలాకీగా ఉండేవారు, పాపని ఆడించుకుంటూ ఉండేవారు. కేవలం 3 సంవత్సరాలు కూడా లేనటువంటి ఆడబిడ్డ. సో వాళ్ళ వివాహానికి, వాళ్ళ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నటువంటి ఒక్క దురాలోచనతోనే పాపని ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంటుంది. ఏదైతే చెన్నంపల్లి పాపానాయుడుపేటకి మధ్యలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది వద్ద పాపని దాదాపు
4-5 రోజుల క్రితం చంపి తీసుకొని వచ్చి ఇక్కడ పాతిపట్టినట్టయితే తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం పైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆశాలతతో పాటు ఆశాలత ప్రియుడు రెడ్డి కుమార్ని కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే స్పాట్కి తీసుకొని వచ్చారు. సో వాళ్ళ దగ్గర నుంచి మరిన్ని విషయాలు కూడా వాళ్ళు రాబట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. కాబట్టి ఈ వ్యవహారం పైన ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే పోస్ట్ మార్టం తర్వాత అసలు ఎలా చంపారన్న దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.